This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is today what we dedicated YouTube channel. Guys, ఈ రోజు ఇంకొక లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే మనకైతే వచ్చింది ప్రెసెస్లీ అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి. ప్రెసెస్లీ అన్నది ఏంటంటే బిజినెస్ మార్కెట్స్ మీద వర్క్ చేసి కంపెనీ మాట అనలిటిక్స్ మీద మేజర్గా వీళ్ళైతే వర్క్ చేస్తారు. సో ఏఐ బేస్డ్ కంపెనీ కూడా చెప్పొచ్చు మాట. వీళ్ళ దగ్గర నుంచి రిలీజ్ అయిన రోల్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, అసలు స్కిల్ సెట్ ఏమి అడిగారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని కూడా క్లియర్ కట్గా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. తప్పకుండా లైక్ చేయండి, మీకు జాబ్ రిక్వైర్మెంట్ అయితే కింద కామెంట్ చేయండి మర్చిపోద్దు. ఓకే, సో గైస్ ఇప్పుడు యాక్చువల్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్ మీరు చెక్ చేసుకోవచ్చు ప్రెసెస్లీ యొక్క అఫీషియల్ పేజ్ మనం అవుతున్నాం. అసలు ప్రెసెస్లీ యొక్క పేజ్లోకి రావాలంటే ఎస్ మీరు చేయాల్సిన పని ఏం లేదు. వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేస్తారంటే మీకు అప్లై లింక్ దొరుకుతుంది. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత వీదరికి పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడదు. నీట్గా కిందకి స్క్రోల్ నుంచి అక్కడ అప్లై లింక్ బటన్ ఉంటుంది. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఓకే, ప్రెసెస్లీ నుంచి మనకి హెచ్ఆర్ అసోసియేట్ అనే రోల్కి ప్రెసెంట్ అయితే హ్యారింగ్ జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు న్యూ. సో ఈ వెరీ రీసెంట్గా స్పాట్ అయిందన్నమాట. ఓకే, సో మేజర్గా బిజినెస్ అనలిటిక్స్ మీద వీరైతే వర్క్ చేస్తారన్నమాట ఈ ప్రెసెస్లీ అనే కంపెనీ వాళ్ళకి. సో జనరల్గా మనకి హెచ్ఆర్ అసోసియేట్ అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న హెచ్ఆర్స్ ఏం చేస్తారు, సో డిఫరెంట్ క్యాండిడేట్స్ని సోర్స్ చేస్తారు. వాళ్ళకి సెలక్షన్ క్రైటీరియా బేస్ చేసుకొని వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. సో వన్స్ ఆన్ బోర్డ్ అయిన తర్వాత జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్ని చెక్ చేస్తారు. జాయినింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మొత్తం ఎంప్లాయీ బెనిఫిట్స్ బేస్ చేసుకొని సో ఎంప్లాయీ యాక్టివిటీస్ చాలా కండక్ట్ చేస్తుంటారు. ఎంప్లాయీకి సంబంధించిన సపోర్ట్ అంతా కూడా విత్ రెస్పెక్ట్ టు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మీద వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తే సరిపోతుందన్నమాట యాజ్ ఏ హెచ్ఆర్ అసోసియేట్గా. అదే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తే చెక్ చేసుకోండి. టు సపోర్ట్ హెచ్ఆర్ టీమ్ మేనేజ్ ఆల్ సెంట్రలైజ్డ్ హెచ్ఆర్ ట్రైనింగ్ అండ్ recruitment activities in Precisely. As an HR associate, you will respond for providing first line HR support for employees of the organization. You will be bring technical expertise, partnership across the globe and support the achieve the critical business objectives అని మెన్షన్ చేశారు. సో మేజర్గా చెప్పండి మనకి హెచ్ఆర్ సిస్టమ్ ఉంటుంది. మనకి ఆన్ బోర్డింగ్ యాక్టివిటీస్ చేస్తారు, ఆఫ్ బోర్డింగ్ యాక్టివిటీస్ చేస్తారు, లైవ్ ఈవెంట్స్ ఎంప్లాయీస్కి లైవ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు కదా, వాటిలో కూడా మీరైతే పార్టిసిపేట్ చేస్తారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంతా కూడా మనకి వర్చువల్గానే ఉంటుంది. డోంట్ వరీ అట్ ఆల్. ఇదేంటి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు కదా, ఎక్కడ అనేసి చూస్తే ఇక్కడ ఏమైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తే చూడండి ఒకసారి. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. ఆ యొక్క కల్చర్ ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మాట. ఓకే, మంచి అప్డేట్ తప్పకుండా అయితే ట్రై చేయండి. ఓకే, సో ఎవరికైతే హ్యూమన్ రిసోర్స్లో ఏమైనా డిగ్రీ ఉందనుకోండి మీరు దీనికి తప్పకుండా ట్రై చేయొచ్చు. ఆర్ రిలేటెడ్ ఫీల్డ్, సో దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోకి ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు తప్పకుండా వెళ్ళొచ్చు. సో సర్వే అవుతున్నారు కూడా. ఓకే, సో హెచ్ఆర్ ప్రాసెస్ గురించి కొద్దిగా ఫెమిలియర్గా ఉంటే చాలు. మీరు స్ట్రాంగ్ ఎక్సలెంట్ రిపోర్ట్ స్కిల్స్ మీకైతే ఉండాలట. ఏఐ టూల్స్ గురించి కొద్దిగా తెలిసి ఉండాలి. ఆటోమేషన్ ప్లాట్ఫామ్స్ అసలు ఏవే ఉన్నాయి వాటి గురించి తెలిసి ఉండాలట. గుడ్ కమాండ్ ఓవర్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఇంగ్లీష్లో బెటర్గా ఉండాలి. 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చారు. అంటే ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీనికైతే అప్లై అయితే చేయొచ్చని క్లియర్గా మనకి తెలుస్తుంది. ఓకే, సో మీకు ఏమైనా హెచ్ఐఆర్ఎస్ ఏమైనా ఏఐ పవర్డ్ టూల్స్ మీద టాలెంట్ ప్లాట్ఫామ్స్ మీద ఏమైనా నాలెడ్జ్ ఉంటే ప్రిఫర్ చేస్తారంట మిమ్మల్ని. ఓకే, సో L1 సపోర్ట్ ఇస్తారు మీరు. రిమోట్ ఆప్షన్ మనకైతే ఉంది. తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, సో వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.